వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ ఉండవల్లి క్యాంపు కార్యాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పూర్వోదయ సాక్స్ కి రాష్ట్ర ప్రభుత్వ నిధులు వినియోగంలో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేసేలా వివిధ శాఖల మంత్రులు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. నర్సాపురం వశిష్ఠ గోదావరి నదీ తీరంలోని తుపాకీ కాల్పులు కలకలం రేపింది. తుపాకీ బుల్లెట్ ఇంటి ఎలివేషన్ అద్దంను పగలగొట్టుకుని ఇంటిలోకి రావడంతో ఇంట్లో ఉంటున్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గోదావరి తీరాన శ్రీ వైఎన్ కళాశాల గ్రౌండ్ లోని పూర్వం నుండి నేషనల్ కెడిట్ కోర్ ఫైరింగ్ రేంజ్ ఉంది. ఈ ఫైరింగ్ రేంజ్ లో జిల్లాలోని ఎన్సీసీలో ట్రైనింగ్ పొందుతున్న విద్యార్థులు ఫైరింగ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఫైరింగ్ రేంజ్ లో విద్యార్థులు ఫైరింగ్ చేయడంతో ఎవరిదో ఒక విద్యార్థి గన్ గురితప్పి గోడపై నుండి వెనుక భాగాన ఉన్న ఇంటిలోకి బుల్లెట్ దూసుకు వెళ్లిపోయింది. అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇంట్లో విన్నవిస్తున్న కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. సాధారణంగా ఫైరింగ్ చేసే సమయంలోని ఫైరింగ్ రేంజ్ కు వెనుక భాగాన కాపలా పెట్టి ఎవరిని అటువైపు రాకుండా చూసుకుంటారు. కానీ ఎన్సీసీ అధికారులు అవేమీ పట్టించుకోకుండా ఫైరింగ్ చేయడం వల్ల తమ ఇంట్లోకి బుల్లెట్ దూసుకువచ్చిందని ఇంటి యజమాని కోపనాతి రాము అన్నారు. ఫైరింగ్ జరిగేటప్పుడు కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని ఇంటి యజమాని వాపోతున్నారు. ఎన్సీసీ అధికారులు ఫైరింగ్ లో విద్యార్థులకు ఇచ్చే ఫైరింగ్ గన్ లోని 0.2 బుల్లెట్స్ వాడడం జరుగుతుందన్నారు. దీనివల్ల ఎటువంటి భయం లేదన్నారు. అంత లాంగ్ చూసుకోండి. ఎన్ని ట్రక్కులు వేసి ఉంటారో బుడతకి? దాదాపు 200 ట్రక్కులా? 2 లక్షలు. 200 ట్రక్కులు. ఎన్ని ట్రక్కులు అంటున్నాం? అదే 200 ట్రక్కులు వేసాం. అయ్యా నైట్గా ఈ నైట్గా అదే మీరు నేను ఇప్పుడు వచ్చాను. వచ్చానండి అమరావతి నిన్న పేరెంట్కి అక్కడికి వెళ్ళి మీటింగ్ ఫోన్ చేశారు. టౌన్ పెరిగిన తర్వాత జనాభా పెరిగారు, టౌన్ సర్కిల్ పెరిగింది. ఆ విధంగా అది మార్చుకోకుండా ఇక్కడే ఉంచడం వల్ల ప్రాబ్లం ఉండేది. అదండి.
ఇంకా లేదండి, ఇంకా లేదంటే నేను కూడా నేను పొద్దుట నిన్నేమో అక్కడికి పేరెట్కి వెళ్ళానండి అమరావతి. రిలేటివ్స్ అంటారు. 500 మీటర్లు అంటున్నారు, 500 మీటర్లు అంటే వాళ్ళు కాదేమో ఇంకెవరైనా చెప్పారేమో. ఆ బుల్లెట్ అంత రేంజ్ ఉందో గన్ అంత ఉందో రేంజ్ ఉండకపోవచ్చులే కానీ గాల్లో వచ్చిద్దిలేమ్మా. ఆ ఫోర్స్ ఫ్లై అవ్వచ్చు కదా సార్. మరోసారి మంత్రి నిమ్మల రామానాయుడుపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశంసలు కురిపించారు. ఓ సందర్భంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు ఇంకా బాగా పనిచేయాలంటూ రామానాయుడును ఉదాహరణగా చెప్పారని, రామానాయుడు మొదటి ప్లేస్ లో మేము ఉండలేమని, రెండో ప్లేస్ నుంచి పోటీ పడతామంటూ రామానాయుడుపై ప్రశంసలు కురిపించడంతో సభ వేదిక ముందున్న నాయకులు కార్యకర్తల్లోని ఆనందోత్సవాలు వెలుగుతున్నాయి. వదిలేసేయండి, పోటీ రెండో పొజిషన్ నుంచి మేము అందరం పడతాం, కానీ రామన్ లాగా మేము కష్టపడలేమని చెప్పా. చూడండి ఎంత కష్టపడతారు, మంత్రి అయినా కూడా ఎంత కష్టపడతారో చూడండి. వాస్తవంగా నేను అవుతా అంట, అన్న ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మేము అందరం రంగు వస్తాం, మీరు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత రంగు తగ్గారు ఏంటి అని అడుగుతా. ఆయన ఎంత కష్టపడతారో ఆలోచించండి. కోనసీమ జిల్లాలోని నేటి నుంచి జరగబోయే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి తిరునాళ్లను పటిష్టం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. నర్సాపురం డీఎస్పీ కార్యాలయంలో అంతర్వేది తిరునాళ్ల ఏర్పాట్లపై పోలీసులతో సమీక్ష మీడియా ప్రెజెంటేషన్ ను పరిశీలించి అనంతరం నర్సాపురం గోదావరి వద్ద అంతర్వేది కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం ఐజీ మీడియాతో మాట్లాడుతూ మొత్తం 1400 మంది పోలీసులను అంతర్వేది బందోబస్తు నిమిత్తం నియమించామన్నారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా తిరునాళ్లు జరిగే 5 రోజులు చించినాడు వంతెనపై ఆర్టీసీ బస్సులను అనుమతి ఇచ్చామన్నారు. అంతర్వేది బీచ్ లోని గట్టి పోలీస్ బందోబస్తుతో పాటు గజ ఈతగాళ్లు లైఫ్ జాకెట్లను ఏర్పాటు చేశామన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలను పరిగణకు తీసుకుని నరసాపురం రేవులోని రాత్రి 8 గంటల వరకు మాత్రమే పంట రాకపోకలను అనుమతిస్తామన్నారు. తీసుకున్నాం సార్. ఈ రెండు కోఆర్డినేషన్ ఉంటారు రిట్రీట్ టైప్లో అదే అంటారు 11 వెళ్ళి ఉందా
ఈరోజు అర్ధరాత్రి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. రేపు మధ్యాహ్నము రథోత్సవం కూడా జరుగుతుంది. దీని గురించి అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ అంతర్వేది లక్ష్మీనరసింహ టెంపుల్ దగ్గర దాదాపు 1300 మంది పోలీస్ సిబ్బందితోటి బందోబస్తు ఏర్పాట్లు చేశాము. అక్కడ ప్రజలు కళ్యాణోత్సవం కూర్చొని తిలకరించడానికి ఒక 5000 మందికి ఏర్పాట్లు ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ కూడా టెంపుల్ చుట్టుపక్కల 17 LED స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. అక్కడ నిల్చొని LED స్క్రీన్స్ ద్వారా కళ్యాణాన్ని చూడొచ్చు. కళ్యాణం అయిపోయిన తర్వాత బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్ర స్నానాలు చేస్తారు. అక్కడ కూడా బ్యారికేడింగ్, స్విమ్మర్స్, లైటింగ్, లేడీస్కి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. నైట్ టైం కూడా భద్రత, మహిళల భద్రత గురించి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ నర్సాపురం నుంచి కూడా, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి కూడా సకినేటిపల్లి వరకు ఫెర్రీ ద్వారా పెద్ద ఎత్తున భక్తులు వెళ్తారు. ఇక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఓవర్లోడింగ్ లేకుండా షిఫ్ట్ ప్రకారము బందోబస్తు ఏర్పాటు చేశాము. ఫెర్రీ 2 ఫెర్రీలు ఉంటాయి. ఇంకో 3వ ఫెర్రీ కూడా అవసరాన్ని బట్టి 3వ ఫెర్రీ కూడా వాడడం జరుగుతుంది. ఇదివరకు గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా అనదరేజ్డ్ ఫెర్రీస్ ఏది కూడా అలౌ చేయడం జరగదు. ఓన్లీ అదరేజ్డ్ ఫెర్రీ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే భక్తుల కోసమని, ప్రజల కోసమని వాడడం జరుగుతుంది. ఆర్టీసీ బస్సుల కోసమని చించినాడు బ్రిడ్జ్ టెంపరీగా రిపేర్ జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని ఓపెన్ చేశారు. కాబట్టి దాదాపు 25 బస్సులు ఉన్నాయి. ప్రజలు వాటిని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు పట్టణం 1వ వార్డు నందు MVRM మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు CWSN మరుగుదొడ్డి నిర్మాణం కొరకు 4.65 నిధులతో నిర్మాణం చేపడుతున్న పనులను కూటమి నాయకులు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెచ్చేటి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, తుల రామలింగేశ్వరరావు, ఉన్నమట్ల కబడ్డీ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు కాంట్రాక్ట్ పార్టీ నాయకులు కాంట్రాక్ట్ పార్టీ నాయకులు కాంట్రాక్ట్ మేడం మీరు కూడా రెండు చేయండి.
దేవుడు కూడా ఏంటది? ఆ ట్రాస్లో కొట్టింది దాని కొట్టి బాబు కొట్టాలి. ఇంకో కొబ్బరికాయ కాయ కాయ కొట్టండి ఎందుకు శ్రీరామూర్తి గారు ఇటు పెట్టారా? మీరు కూడా ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 4వ వార్డు జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి అల్లు వెంకట సత్యనారాయణ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో మరి స్పెషల్లో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ పథకంలో ఇక్కడ మరి దివ్యాంగులకి మరుగుదొడ్ల నిర్మాణం చేయడానికి మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి సూచనల మేరకు ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులకి నా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమలు చేసిన తొలి పథకం స్వచ్ఛ భారత్. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అని ఉంటారు. పాలకొల్లు పట్టణం 4వ వార్డులో గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆదేశానుసారం అల్లు వెంకటేశ్వరరావు మున్సిపల్ పాఠశాల నందు ఒక దివ్యాంగులకి వికలాంగులకి ఏదైతే అవసరం వాళ్ళు పాఠశాలలో చదువుకునేప్పుడు చెప్పలేరు, వెళ్ళలేరు, అటువంటి విద్యార్థులకి ఉపయోగకరంగా ఉండే విధంగా CWCN పథకం ద్వారా 4,60,65,000 రూపాయల నిధులతో ఈరోజు మరుగుదొడ్లకి కార్యక్రమానికి శంకుస్థాపన చేసినందుకు పెద్దలకి ఈ యొక్క సమస్యలు నాయకుడు ఏదైతే ఉంటాడో గత ప్రభుత్వం ఎన్నో పాఠశాలను నాడు నేడు పథకం అని ఏదో పెట్టి డెవలప్ చేశారు. కానీ ఈ పాఠశాలను మరి ఎందుకు వదిలేశారో మాకైతే అర్థం కాలేదు. ఒక పనిచేసే నాయకుడు ఒక లక్షణం అదే రామానాయుడు గారు ఇప్పుడు ఈ మారుమూలలో ఉన్న స్కూల్కి ఏదైతే అవసరం గ్రహించి ఈ పథకం ద్వారా 4,65,000 రూపాయలు నిధులు కేటాయించి ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి ప్రారంభించిన సందర్భంగా గౌరవ మంత్రి రామానాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. ఈ రోజున పాలకొల్లు పట్టణంలోని 4వ వార్డులో ఉన్న అల్లు వెంకట్రావు మున్సిపల్ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి వారు నిమ్మల రామానాయుడు గారు CWSN అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ కార్యక్రమంలో భాగంగా అంగవైకల్యం కలిగిన బాలబాలికలకు ప్రత్యేకంగా మరుగుదొడ్ల నిర్మాణం అనేది చేపట్టడం అనేది చాలా సంతోషించదగిన విషయం. ఎందువల్లంటే ముఖ్యంగా మహిళల భద్రత, బాలికల భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా కట్టుబడి ఉండడం, వారికి ఒక ప్రత్యేకమైన వసతులు అంటే దివ్యాంగులకి ప్రత్యేకమైన వసతులతో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టండి, వారికి తగిన ఏర్పాట్లను చేయండి. ఎందుకంటే ఒక విద్యా వ్యవస్థను ఏ విధంగా పటిష్టంగా నడిపించాలి, విద్యను అందించడమే కాదు ఆ విద్యార్థులకు తగిన సౌకర్యాలను కల్పించడంలో ముఖ్యంగా శ్రీ నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రత్యేకమైన దృష్టి సారించడం విద్యా వ్యవస్థ పట్ల ఇది మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే పిల్లల స్కూల్ బ్యాగుల విషయంలో కానీ, వారికి పుస్తకాల విషయంలో కానీ, విద్యా వ్యవస్థని పటిష్టంగా నడపడంలో కానీ నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ కనబరచడం, తదనుగుణంగా
మరి పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యంగా 4వ వార్డులో ఈ రోజున మన పాఠశాలల్లో ఇక్కడ వార్డు నాయకుల కృషితోటి నిమ్మల రామానాయుడు గారి ప్రోత్సాహంతో 4,65,000 రూపాయల నిధుల్ని మంజూరు చేసి ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ అందరికీ నమస్కారం. ఈరోజు 4వ వార్డులో ఉన్న అల్లు వెంకటేశ్వరరావు మెమోరియల్ ఏవిఆర్ఎం స్కూల్లో సుమారు 4,65,000 రూపాయల నిధులతో దివ్యాంగులకు ప్రత్యేక వసతులు గల ఒక మరుగుదొడ్లు నిర్మించడం, దానికి ప్రత్యేకంగా కృషి చేసిన ఈ వార్డు నాయకులందరికీ, మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు రామానాయుడు గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఇవాళ జరగడం, ఈ వార్డు స్కూల్ యొక్క ప్రాముఖ్యత పెరగడం, అలాగే ఈ స్కూల్లో పనిచేసే టీచర్స్ కూడా చాలా నిబద్ధతతో మంచిగా పిల్లల్ని తీర్చిదిద్దడం, దానికి ఈ వసతులు కూడా కలవడడం ఈ 4వ వార్డుకి ప్రత్యేకతగా అనుకుంటూ మినిస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాను. విజయవాడకు చెందిన ఆర్చరీ క్రీడాకారులు టి భువనేశ్వరి, టి వైష్ణవిలు ఇటీవల రాయ్పూర్లో జరిగిన జాతీయ ఆర్చరీ క్రీడల్లోని జాతీయ స్థాయి మెడల్ సాధించుకోవడంతో ఈ రోజు విజయవాడ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. భవిష్యత్తులోని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆ చిన్నారులు మరిన్ని విజయాలు సాధించాలని అభినందించడం జరిగింది. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1861వ రోజు కీర్తిశేషులు ముప్పసాని సత్యనారాయణ శ్రీమతి శ్రీ లక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ ముప్పసాని సురేష్ యుఎస్ఏ స్వగ్రామం నెల్లూరు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, పిసినిరాము, దాతలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముందు కొట్టింగ్ చేస్తారు అమౌంట్లు. గౌరవనీయులు మన జలవనరుల శాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ నేటికి 1861వ రోజుకు చేరుకుంది. ఈ 1861 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా జరగడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత కీర్తిశేషులు ముప్పసాని సత్యనారాయణ గారు, శ్రీమతి లక్ష్మీ గారుల జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుమారుడు ముప్పసాని సురేష్ గారు యుఎస్ఏ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సత్యనారాయణ గారికి, శ్రీమతి లక్ష్మీ గారి శ్రీలక్ష్మి గారికి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు ఎల్లవేళలా అందించాలని మనసవాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. హలో చెప్పమ్మా. వస్తాను, ఒకసారి ఆ నెంబర్ కనుక్కో. అలాగే అలాగే వాట్సాప్ చేసాక నేను చూస్తానులే. సరే.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు